ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. ఇంకా ప్రచార కార్యక్రమ పర్వం ఇంకా ముగినుండడంతో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో భారీ రోడ్ అక్కడ పాల్గొనడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఇక్కడ సినీ నటులు జబర్దస్త్లో యాక్ట్ చేస్తున్నటువంటి మురళీధర్ గారు, చాలా సినిమాలకి రచన సహకారాలు కూడా అందించినటువంటి మురళీధర్ గారు 15 రోజుల పైబడి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పిఠాపురంలో ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం పిఠాపురంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏంటి, ప్రచారం అయిపోయిన తర్వాత ఏ విధంగా వీళ్ళ ప్రణాళికలు ఉన్నాయనేది ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే మురళీధర్ గారు, చెప్పండి. గత 15 రోజుల నుంచి కూడా మీరు పిఠాపురంలో చాలా యాక్టివ్గా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎలా ఉంది ప్రజల స్పందన? అది ముందుగా అత్యధిక ప్రేక్షకాదరణ పొందినటువంటి సుమన్ టీవీ వీక్షకులందరికీ మురళీధర్ నమస్కారం తెలియజేస్తున్నాడు. ఇక్కడ ప్రేక్షకాదరణ అంటేనండి, మనం ప్రచారం చేయడానికి వచ్చామనుకుంటున్నామే కానీ మనకన్నా ముందు వాళ్ళు మనకు ప్రచారం చేస్తున్నారు సార్. ఎందుకండి ఎండలో తిరుగుతున్నారు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయామండి మేము. గ్లాస్కేనండి మా ఓటు, 2 ఓట్లు కూడా గ్లాస్కే వేస్తామండి, ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి అండి. మీరు ఎండలో తిరుగుతున్నారంటే మీ అభిమానం కాబట్టి నీళ్ళు తాగుతారండి, కొబ్బరి నీళ్ళు తాగుతారండి, మనకు మర్యాదలు చేస్తున్నారండి. మనం ప్రచారం చేయడం కాదు, ఆల్రెడీ మొత్తం ప్రసారం అయిపోయిందండి ఇక్కడ. కాబట్టి తిరుగులేని మెజార్టీతో కళ్యాణ్ గారు వస్తారు. పవన్ కళ్యాణ్ గారిని సినిమా ఇండస్ట్రీలో మీరు చూసుంటారు, అయితే రాజకీయాల్లో కూడా ఆయన్ని గత 20 రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది రెండాటికి వేరియేషన్ ఆయనలో మీరు ఏ విధంగా అబ్జర్వ్ చేస్తారు? అందరూ అంటారండి రాజకీయ నాయకుడు అని పవన్ కళ్యాణ్ గారిని, కానీ ఆయన రాజకీయ నాయకుడు కాదు సార్, నాయకుడు, ప్రజల నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే రాజకీయం చేసేవాడు. ఈయన ప్రజలకు న్యాయం చేసే న్యాయ నాయకుడు. ఆయన తెర మీద బొమ్మ సార్, బయటకు వస్తే అమ్మ సార్. అమ్మ ఎంత బాగా చూసుకుంటుందో కళ్యాణ్ గారు కూడా అంతే బాగా చూసుకుంటారు. పిఠాపురం వాళ్ళు నిజంగా అదృష్టం చేసుకున్నారు కళ్యాణ్ గారు ఇక్కడ నుండి పోటీ చేయడం. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం అనేది కన్ఫర్మ్ అయిందని చెప్పి అందరూ అంటున్నారు. 1,00,000 మెజారిటీ అని కూడా అంటున్నారు. అలా మీరు విన్నదప్పుడు మీ స్పందన ఏ విధంగా అనిపిస్తుంటుంది? గూస్ బంప్స్ వస్తున్నాయండి. 1,00,000 మెజారిటీ అంటే గెలవడం అంటే ఖాయమేనండి. ఇప్పుడు మీరు తిరుగుతున్నారు కదా, ఏమైనా మెజారిటీ పెంచడం కోసమే కానీ గెలుపైతే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందండి అంటున్నారు. 1,00,000 పైనే మెజారిటీ వస్తుందని ప్రతి ఒక్కరు కూడా గళమెత్తి చెప్తున్నారు. పిడికిలు పట్టుకొని మరీ పిలుపునిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ అన్నది కాకపోయినా ఇక్కడ మెజారిటీ అన్నది మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ప్రజలకు మంచి సేవ చేస్తారు. ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. పిఠాపురం నుంచి ఆయన కథలనివ్వరు, ఇదైతే గ్యారంటీ. అయితే సినిమా ఇండస్ట్రీలో మీకు మెగా ఫ్యామిలీ గురించి తెలిసిన వ్యక్తిగా, మెగా ఫ్యామిలీ మీద ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు అది చేస్తున్నప్పుడు వాళ్ళ పట్ల కొంచెం క్రూరంగా మాట్లాడుతున్నప్పుడు ఒక సినిమా నటుడిగా మీ స్పందన ఏ విధంగా ఉంటుంది? మెగా ఫ్యామిలీ అంటే 3 అన్నదమ్ములు సార్. 3 అన్నదమ్ములు బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాంటి వాళ్ళు సార్ మాకు. అంటే మాకనే కాదు, అక్కడ ఉన్న వాళ్ళకి, నటీనట వర్గానికి కానీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళ మంచితనం, వాళ్ళ హెల్పింగ్ నేచర్ ఇవన్నీ తెలుసు. అనుచిత వ్యాఖ్యలు చేసేవారికి నోరు ఉంటుంది, అది నోరు కాదండి, బాత్రూమ్ డోరు అనుకుంటా నేనైతే. మేము ఆల్రెడీ కామెడీలు చేసాం, ఇప్పుడు వాళ్ళు కామెడీలు చేయడం స్టార్ట్ చేశారు. చేయనండి, నవ్వుకుంటాం అంతే, అంతకుమించి ఏమీ చేయలేరు. ఫైనల్గా చెప్పండి, పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి నిజంగా 1,00,000 మెజారిటీ వస్తుందని మీరు నమ్ముతున్నారా? 1,00,000 పైనే మెజారిటీ వస్తుందని నమ్ముతున్నాను. రావాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటేనండి, కళ్యాణ్ గారు మొదట భీమవరంలో పోటీ చేశారు, గాజువాకలో పోటీ చేశారు. భీమవరం నుంచి, గాజువాక నుండి కూడా ఇక్కడికి మాతో పాటు క్యాంపెయినింగ్కి వచ్చిన వాళ్ళు, మేము ఆయన్ని గెలిపించుకోలేకపోయాం, మేము తప్పు చేసాం, దానికి ప్రాయశ్చిత్తంగా మేము కూడా ఈ ఎండలో తిరిగి ప్రచారం చేస్తున్నాం, అమ్మాయిని గెలిపించుకోండి అని అడుగుతున్నారంటే ఆయన యొక్క మనస్తత్వం, ఆయన గొప్పతనం ఏంటో మనకు తెలుసు. ముందు అక్కడ భీమవరంలో చేశారు సార్, అక్కడ శివయ్య పెద్ద ఆయన. ఫస్ట్ నాన్న అడుగుతాం ఏదైనా, ఎందుకులేరా చిన్నపిల్లాడు, తర్వాత చూద్దాం అంటాడు నాన్న. అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి మారం చేస్తే అమ్మ దాన్ని నెరవేరుస్తుంది. అలాగే ఇప్పుడు అమ్మ దగ్గరికి వచ్చాడండి పిఠాపురం. ఖచ్చితంగా అమ్మ ఆశీస్సులతో ఖచ్చితంగా మంచి భారీ మెజార్టీతో అయితే గెలవడం ఖాయం. ఇన్ని రోజులు మీరు ప్రచారంలో పాల్గొని 15 రోజుల పాటు పిఠాపురంలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఒకసారిగా ప్రచార కార్యక్రమాలు ముగుస్తున్నాయి. మీరు ప్రచార కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మీ ప్రణాళిక ఏ విధంగా ఉండిపోతుంది, మళ్ళీ మీ దినచర్య ఏ విధంగా ఉండబోతుంది అనేది మా సుమన్ టీవీ ప్రేక్షకులకు ఒకసారి తెలియచేయండి సార్. ఖచ్చితంగా అంటే మనం పెళ్లి చేసి మన అక్క చెల్లెల్ని అత్తవారింటికి పంపిస్తాం కదా సార్. ఏ పండక్కో అక్క చెల్లెలు మన ఇంటికి వస్తారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతుంటే ఎంత బాధ అనిపిస్తుందో, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటే అంత బాధగా ఉంది. జూన్ 4వ తేదీ మళ్ళీ మంచి బాణాసంచాతో మళ్ళీ మంచి సెలబ్రేషన్స్ కోసం మళ్ళీ ఇదే ప్లేస్లో ఇక్కడే మనం అందరం కలుస్తాం సార్. ఖచ్చితంగా వారు వన్ సైడ్ అయిపోయిందండి. ఆయన ప్రజలకు ఉపయోగపడే వ్యక్తి, చాలా నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి నేను పిఠాపురం ప్రజలు
ఖచ్చితంగా 1,00,000 పైన మెజారిటీతో గెలిపిస్తారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో నాగబాబు గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు త్రిమూర్తులు లాంటి వాళ్ళందరికీ ఉపయోగపడే వ్యక్తులు, వాళ్ళు ఎవరికీ హాని చేయని వ్యక్తులు. అలాంటి వ్యక్తులకి నిజంగా మేము అండగా నిలబడడం అనేది మా అదృష్టం. పిఠాపురం ప్రజలు ఎన్నికల్లో జూన్ 4వ తారీఖుని గెలిచిన తర్వాత మళ్ళీ మేము బాణసంచ పట్టుకుని పిఠాపురంలో విజయోత్సవ సభ నిర్వర్తించడానికి వస్తాము. పిఠాపురం వదిలేళ్ళాలంటే మాకు బాధగానే ఉందని చెప్పి తమ సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు మురళీధర్ గారు. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్ రాసుకున్నాం సార్ జనాల మధ్యలో. ఇది నిజం, వాస్తవం, జరగాల్సింది. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ క్లాసు, మన గుర్తు గాజు గ్లాసు, రాకపోతే రాష్ట్రానికి లాసు. ఇదే స్లోగన్తో ప్రచారం చేసాం. జనాలందరూ కూడా బాగా ఆదరించారండి. బాగుంది సార్ స్లోగన్. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ క్లాసు, పవన్ కళ్యాణ్ గారు గుర్తు గాజు గ్లాసు, రాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాసు అనేది చాలా క్యాచీగా చాలా బాగుంది సార్ ఆ వర్డ్. మీరు నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతో ప్రేమ అభిమానాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇన్ని రోజుల పాటు కుటుంబాన్ని కూడా వదిలి ఇక్కడ ప్రచారం చేయడం నిజంగా పిఠాపురం మీరు చాలా ఏ విధంగా ఉంటుంది రాబోయే రోజుల్లో ఫలితాలు అనేది వేచి చూద్దాం. నిజంగా 1,00,000 వస్తుందా, 1,00,000 పైన వస్తుందా అనేది పిఠాపురం వాటర్ తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది త్వరలో మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.